వెల్కమ్ టు క్విక్ మోటివేషన్. ఆకాశమే హద్దు. ఎండలు మండిపోతున్నాయి. భూమి పగుళ్లు తీస్తోంది. గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి. ఆకాశంలో ఒంటరిగా ఎగురుతున్న ఒక కాకి. ఆకలి, దాహం దాని రెక్కల సత్తాను తగ్గిస్తున్నాయి. లోకం కాకిని ఏమని పిలుస్తుంది? అశుభమని కొందరు, అసహ్యమని మరికొందరు. కాని ఆ కాకికి తెలుసు, తన పోరాటం తన కోసమే అని. ఎక్కడా నీటి జాడలేదు. అలసిపోయి ఒక చెట్టు మీద వాలింది. ప్రాణం పోతుందేమో అన్న భయం. కాని ఆఖరి ప్రయత్నం చేయాలనుకుంది. అప్పుడే దానికి ఒక కుండ కనిపించింది. మిత్రమా, నీ జీవితంలో కూడా ఇలాంటి ఎడారి లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా? అవకాశాలు దొరకక, గొంతుదాకా కష్టాలు వచ్చి, ఇక నా వల్ల కాదు అనిపిస్తుందా? ఒక్కటి గుర్తుంచుకో. గెలుపు గుర్రం ఎప్పుడూ పందెం మధ్యలో ఆగదు. ఆ కుండ దగ్గరకు వెళ్ళింది. అందులో నీళ్లు ఉన్నాయి, కాని చాలా అడుగున ఉన్నాయి. దాని ముక్కు నీటికి అందడం లేదు. ఇక్కడే సగటు జీవి అయితే నా తలరాత ఇంతే అని వదిలేస్తుంది. కాని ఆ కాకి సమస్య ఉంది అంటే పరిష్కారం పక్కనే ఉంటుంది అని నమ్మింది. చుట్టూ చూసింది. రాళ్ళు కనిపించాయి. ఒక్కో రాయిని తెచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది. ఒక రాయి వేస్తే నీరు పైకి రాదు. 100 రాళ్ళు వేయాలి. ఓపిక ఉండాలి. మనం చేసే చిన్న చిన్న పనులు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కాని ఆ కన్సిస్టెన్సీ, నిలకడ ఉంటేనే విజయం నీ దరికి వస్తుంది. నువ్వు వేసే ప్రతి రాయి నీ సక్సెస్కి ఒక మెట్టు. లోకం నిన్ను చూసి నవ్వుతుండొచ్చు. వీడేంటి రాళ్లు వేస్తున్నాడు అని. కానీ నీకు తెలుసు, నీ దాహం తీరాలంటే ఆ శ్రమ తప్పదని. ఇక్కడ కథలో ఒక మలుపు. ఆ కాకి నీళ్లు తాగాక కూడా సంతోషంగా లేదు. పక్కనే ఉన్న హంసను చూసింది. అబ్బా, ఎంత తెల్లగా ఉంది, నేను మాత్రం ఇంత నల్లగా ఉన్నాను అనుకుంది. హంస దగ్గరికి వెళ్లి అడిగితే హంస అంది, నేను కాదు, చిలుక అదృష్టవంతురాలు, దానికి 2 రంగులు ఉన్నాయి అని. చిలుక ఏమంది? నెమలికి 1000 రంగులు ఉన్నాయి, అదే అదృష్టం అంది. చివరికి నెమలి దగ్గరికి వెళ్లి అడిగితే నెమలి కన్నేళ్లతో ఇలా అంది, నా అందం వల్లే నేను ఈ జూలో బందీ అయ్యాను. నిన్ను ఎవరూ బంధించరు. నువ్వు స్వేచ్ఛగా ఎగురుతావు. ఈ ప్రపంచంలో కాకి అవ్వడమే గొప్ప అదృష్టం. నీ రంగును బట్టి, నీ రూపాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎదుటివాడి జీవితం పైన మెరుస్తూ ఉండొచ్చు, కానీ లోపల చీకటి ఉండొచ్చు. నీకున్న స్వేచ్ఛ, నీకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికీ లేవు. బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యోర్సెల్ఫ్, నాట్ అ సెకండ్ రేట్ వర్జన్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఆ కాకికి అర్థమైంది. తన తెలివితేటలే తన ఆయుధం. తన రెక్కలే తన బలం. అది మళ్లీ ఆకాశంలోకి ఎగిరింది. మునుపటి కంటే వేగంగా, మునుపటి కంటే గర్వంగా. గుర్తుంచుకో, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవడానికి నువ్వు సామాన్యుడివి కావు. రాళ్లను ఏరి రత్నాలుగా మార్చుకోగలిగే సత్తా ఉన్నవాడివి. లోకం నిన్ను ఏ పేరుతో పిలిచినా, నీ విజయం వినిపించే శబ్దం ముందు అవన్నీ మరుగున పడిపోతాయి. నీ గమ్యం వైపు సాగిపో. ఆకాశం నీ కోసమే వేచి చూస్తోంది. ఓటమిని చూసి భయపడకు, అది నిన్ను మార్చడానికి వస్తుంది. గెలుపును చూసి ఆగకు, అది నిన్ను పరీక్షించడానికి వస్తుంది. కీప్ సోరింగ్ హై. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్